गुरु ब्रह्म गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। జయశంకర్ గారి విషయానికి వస్తే ఆయన లోక్సభ పోటీ చేయాలనుకున్నారు కదా, కరీంనగర్ నుంచి అక్కడి నుంచి. ఆయనకు ఆలోచన ఎక్కడదండి, లేదు కదా, ఈయన చెప్పెట్టాడా? కేసీఆర్ గారే 2004లో ఏమన్నారంటే జయశంకర్ గారు మీరు పోటీ చేయండి. ఆయన 2 సార్లు 3 సార్లు దాన్ని పట్టించుకోలే, కొట్టిపారేసింది. మళ్ళీ ఆయన వచ్చి మీరు పోటీ చేయాలి అంటే ఆయన ఆలోచించటం మొదలు పెట్టాడు. నాతోనే పర్సనల్ గా అన్నాడు, ఈ ఎన్నికలు పోటీ చేయమని నువ్వు అడుగుతున్నాడు కదనే, ఈ ఎన్నికలు నాతోనే ఏడైతుంది, నా దగ్గర పైసలు లేవా, ఒక రోజు 2 రోజులు తిరగటానికి కూడా నా దగ్గర ఉన్న పైసలు చాలవు, నా ఇల్లు చిన్నది, ఎవరన్నా వస్తే ఛాయ్ పోయటానికి కూడా మా ఇంట్లో ఎవరు లేకపోయింది, నేను ఒక్కన్నైతిని, ఇవన్నీ నాతో అయితాయంటవా, కష్టమే కదా సార్ అని మేము అనేది. కష్టమే కానీ ఆయన రోజు అడుగుతున్నాడు అని ఈయన లాస్ట్కి ఏం చేసిందంటే, దుర్మార్గం ఎక్కడున్నదంటే ఇంకొక అభ్యర్థిని వినోద్రావు గారిని అనుకుంటా పంపించారు. సారు ఇక మీరు ఏడైతే చేస్తారు కానీ నేను పోటీ చేస్తాను. ఆయన బీఫామ్ పట్టుకొని వచ్చినాక ఈయన ఏమంటాడు, ఈయన షాక్ అయింది. అప్పటికే ప్రజల్లో కాంటెస్ట్ చేస్తున్నాడు అనే మాట పోయింది. ఈయన మానసికంగా దానికి ప్రిపేర్ కాలే, ఏదో అడుగుతున్నాడు కదా ఆలోచిస్తాం అనుకున్నాడు. కానీ ఈలోగా ఇంకొకరిని ప్రకటిస్తే అంత స్థాయి మనిషి, చాలా ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తి, ఆయన మామూలుగా బాధపడలేదండి. నాకు ఇది ఈ కారణం చేత మారుస్తున్నా, మీరు మాకు సహకరించాలి అంటే నేను ఊరుకుందును కదా, నాకు ఆలోచనే లేదు కదా, కానీ ఈ రకంగా ప్రకటించేసి నాకు ఇన్ఫార్మ్ కూడా చేయకుండా చేస్తే ఎట్లా అని మనిషి మామూలు ఆవేదన కాదండి. నేను చూస్తే మాకే చాలా బాధ అనిపించేది. ఆయనను మేము ఎన్నడూ కూడా ఒక బాధలో చూడలేదు, కానీ మొట్టమొదటిసారి ఒక బాధలో. మనిషి చాలా ఆత్మాభిమానం, ఎవరైనా కించపరిస్తే అవమానపరిస్తే వెంటనే సహించడు, వెంటనే సమాధానం కూడా చెప్తాడు, అట్లాంటి వాళ్ళకు దూరంగా ఉంటాడు. అటువంటి వాడు మామూలు ఆవేదన కాదు, ఆయన ముఖంలో ఆ విషాదం అంతా కూడా మాకు కనబడ్డది.